ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా చాలామంది చాలా విషయాలు నాతోటి సెక్రటరీపల్లి వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది చాలా విషయాలు డిస్కస్ చేస్తూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎవరి సమస్య నేను విని అక్కడితోటి ఫుల్ స్టాప్ పెట్టే కంటే ప్రెస్ రూపంలో కొంతమందికి తెలిసే విధంగా ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమస్యలు ఎలా వస్తున్నాయంటే, ఈ వ్యత్యాసాలు ఉండడం వల్ల, సమానత్వం లేకపోవడం వల్ల ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక రకంగా ఆలోచించినట్టయితే, ఇప్పుడు దేశ సంపద కానీ రాష్ట్ర సంపద కానీ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా అందకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏదో రకమైన సమస్యతోటి ప్రభుత్వాన్ని అయితేనేమండి, ఇంకా వేరే వేరే అథారిటీస్ అయితేనేమండి, వాళ్ళతోటి పేచీలు పెట్టుకోవడం కానీ లేదంటే సమస్యలు విపరీతంగా ఎక్కువ చేయడం కానీ జరుగుతుంది. వీటి వల్లనే ముఖ్యంగా ఈ సమస్యలు వస్తున్నాయేమో అని అనిపిస్తుంటుంది. అందుచేత నేను గత కొన్ని రోజులుగా ఈ సెక్రటరీపల్లిలో ఉండి ఈ సమస్యలకి ఎలా పరిష్కారం చూపాలన్నది నేను ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ తోటి కానీ తర్వాత పొలిటికల్ లీడర్స్ తోటి కానీ కలవడం జరిగింది. నిన్న ఆల్మోస్ట్ రాజోల్ నుంచి ప్రతి చోట నుంచి కూడా చాలామంది వచ్చి మా సమస్యలు ఇలా ఉన్నాయి, మీరు గత 4.5 దశాబ్దాలుగా న్యాయవాద ఉన్నారు కాబట్టి మీరు మాకు ఈ సమస్యలకు పరిష్కారం కోర్టు ద్వారా చేస్తారా, లేదా రాజకీయ నాయకుల ద్వారా చేస్తారా, ప్రభుత్వం ద్వారా చేస్తారా అని చెప్పేసి చాలామంది చాలా ప్రశ్నలు అడిగినప్పుడు నేను ఎమ్మెల్యే గారితో కూడా కాంటాక్ట్ చేసి, ఏమండి ఇలా ఉన్నాయి ఈ సమస్యలు, వీటికి మీరు పరిష్కారం చేయాలి, వీళ్ళకి సంపద అన్నది వీళ్ళకి అందట్లేదు, ఎక్కడైతే డెవలప్ అవుతుందో అక్కడే డెవలప్ అవుతుంది, ఎక్కడ డెవలప్ కావట్లేదో అక్కడ డెవలప్ కావట్లేదు, ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా కొన్ని విషయాలు నా దృష్టికి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇక్కడ సెక్రటరీపల్లిలో ఒక రోడ్డు ఉంది, ఇది గత ఒక 2-3 దశాబ్దాల నుంచి ఆ రోడ్డు వేయకుండా అలాగే ఉంది. అది కొన్ని చోట్ల రోడ్లు ఉన్నాయి, ఈ రోడ్లు లేవు. దానికి చెప్పాలంటే ఒక హై స్కూల్ కూడా దాన్ని కనెక్ట్ అయి ఉంది. ఆ హై స్కూల్ పిల్లలంతా కూడా ఆ రోడ్లో చాలా చాలా బాధపడుతున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఎందుకు ఈ రోడ్డు వేయట్లేదు, ఇలాంటి సమస్యలు నా దగ్గరకు వచ్చినాయి. అంచేత ఈ సంపద అన్నది అందరికీ చేరకపోవటం వల్ల, ఈ అభివృద్ధి అన్నది ప్రతి చోటకి వెళ్ళకపోవడం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. అందుచేత మీరు యాజ్ ఎమ్మెల్యేగా ఈ సమస్యలు పరిష్కరించాలి. నేను గత ఎమ్మెల్యేస్ తోటి వాళ్ళతో కూడా చెప్పాను, నేను కలెక్టర్ తోటి కూడా మాట్లాడాను. కలెక్టర్ ఏంటంటే, నేను డైరెక్ట్గా టేకప్ చేయడం కరెక్ట్ కాదు, మీరు మీ పొలిటీషియన్స్ ద్వారా ప్రపోజ్ చేస్తే నేను శాంక్షన్స్ అవి కూడా నేను చేస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి విషయాలు ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి ఎవరికి చెప్పుకోలేరు. ఏంటంటే వాళ్ళ యొక్క తెలివితేటలు కొంతవరకే ఉపయోగపడతాయి. అది పొలిటీషియన్స్ని కన్విన్స్ చేయడానికి కానీ ఎగ్జిక్యూటివ్స్ని కన్విన్స్ చేయడం కానీ వాళ్ళు చేయలేరు. ఈ పరిస్థితుల్లో చదువుకున్న వాళ్ళు, మేధావులు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూడాలి. ఏంచేతంటే ఈ ఏరియాలో డెవలప్మెంట్ అన్నది బాగానే జరిగింది. ఈ డెవలప్మెంట్ ఎలా జరిగిందంటే వాళ్ళంతటా వాళ్ళు ఏదో బయట కంట్రీస్కి వెళ్ళడం కానీ ఇంకో చోట వెళ్ళడం కానీ చేయటం వల్ల వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ ప్రభుత్వ పరంగా ఈ ఏరియాకి సరైన డెవలప్మెంట్ జరగడం లేదే కానీ, ఈ పిహెచ్సి సెంటర్స్ అయితే కానీ, తర్వాత స్కూల్స్ అయితే కానీ సరైన డెవలప్మెంట్ లేక, ప్రోత్సాహాలు లేక ఇది చాలా చాలా వెనకబడిపోతుంది. ఈ విషయంలో నేను కొంచెం పట్టించుకోవడం జరిగింది. అందరినీ కూడా పిలిచి వీటికి ఈ రకమైన పరిష్కారాలు కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఈ తహసీల్దార్ని, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వీళ్ళతో కూడా కాంటాక్ట్ చేసి, ఇక్కడ కొన్ని పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్స్ని ఫిష్ ట్యాంక్స్ కింద కన్వర్ట్ చేసి ఈ పొల్యూషన్ చాలా చాలా ఎక్కువైపోయింది. దాంతో చాలామందికి డిసీజెస్ కూడా, ఎందుకంటే ఈ ఆస్తమా అని, తర్వాత ఎలర్జీ అని, ఇలాంటి బాధలతోటి చాలామంది బాధపడుతున్నట్టుగా నా నోటీస్కి వచ్చింది. ఈ విషయంలో కూడా
ఈ ఇండిస్క్రిమినేట్ కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇంటూ ఫిష్ ట్యాంక్స్ అది కొంచెం కంట్రోల్ చేయాలని కూడా నేను ఈ తహసీల్దార్ తోటి వాళ్ళతోటి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా మేధావి వర్గాలు ఇవన్నీ కూడా ఆలోచించి ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకునే ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ముందే చెప్పాను, నేను గత 43 సంవత్సరాలుగా హైకోర్టులో అనేకమైన పదవులు చేశాను. ఒక గవర్నమెంట్ లాయర్గా 13 సంవత్సరాలు పనిచేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాయర్గా 12 సంవత్సరాలు పనిచేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సీనియర్ అడ్వకేట్గా 12 సంవత్సరాలు పనిచేశాను. నాకు ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ తోటి చాలా మందితోటి, కలెక్టర్స్ తోటి కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వీళ్ళందరితోటి కూడా పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే బైఫర్కేషన్ టైంలో, స్టేట్ బైఫర్కేషన్ టైంలో ఈ ఆఫీసర్స్ డిస్ట్రిబ్యూట్ ఏపీకి తెలంగాణకి డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో నేనే డీల్ చేశాను. గవర్నమెంట్లో కూడా కూర్చుని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కూర్చుని ఈ బైఫర్కేషన్ ఏ రకంగా చేస్తే దీనికి సొల్యూషన్ వస్తుందన్నది కూడా నేను ఢిల్లీలో కూర్చుని డిఓపిటీలో కూర్చుని దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. అందుచేత నాకు వాళ్ళతో చాలామందితో పరిచయం ఉంది. కొంతమంది ఇన్ఫ్యాక్ట్ రిటైర్ అయిపోయారు. అయినప్పటికీ కూడా నా సలహాలు చాలా మంది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుచేత ఏ ప్రాంతమైనప్పటికీ కూడా, ఎక్కడ సెటిల్ అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రాంతాలకు వచ్చి అక్కడ వాళ్ళకు కావాల్సిన అవసరాలను ఈ చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా వచ్చి తీరిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో నేను గత 10 రోజులుగా మన సెక్రటరీపల్లిలో ఉండి ఈ సమస్యల యొక్క పరిష్కారానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు ఈ అవేర్నెస్ అన్నది తీసుకురావాల్సిన బాధ్యత ప్రెస్ మీద చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా బాగా డెవలప్ అయింది. ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాని రిలై అవుతున్నారు. మీరు ముఖ్యంగా చూసినట్టయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఒక గవర్నమెంట్ పడిపోయింది, ఇంకో గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ గవర్నమెంట్ వచ్చింది అన్నది ప్రజలందరికీ తెలుసు. చక్కని ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క సమస్యలను తీరుస్తుందా లేదా అన్నది వాళ్ళకు కూడా డౌట్గానే ఉంది. మేము తీర్చగలమా లేదా అన్నది కూడా వాళ్ళకు కూడా డౌట్గా ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఏ పార్టీ అయినప్పటికీ కూడా చాలా పథకాలు ఇస్తాము అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఆ పథకాలు ఇవ్వాల్సి వచ్చేసరికి అవి నెరవేర్చలేకపోతున్నారు. ఇది చాలా అన్ఫార్చునేట్. అందుచేత ప్రజలంతా కూడా ఈ సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి వాళ్ళ హక్కులని వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. కాబట్టి పొలిటీషియన్స్ కూడా ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రీసెంట్ టైంలో మీరు చూసినట్టయితే చాలా అన్ఫార్చునేట్, తిరుపతి లడ్డు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఒక పక్షం ఏమంటారంటే ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని ఒక పక్షం అంటది, ఒక పక్షం ఏమో అన్యాయం జరిగిందని ఒక పక్షం అంటది. ఇలా సమస్యలు చూసినట్టయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా తిరుపతిలో చాలా అన్ఫార్చునేట్. అది అంత భయంకరంగా ఒక ఫంక్షన్కి అలా తొక్కిసలాడడం అంటే చాలా బాధాకరమైన విషయం. అందరూ బాధపడాలి తప్ప ఇలాంటి పరిస్థితుల్లో ఒకరినొకరు నిందించుకోవడం అనేది కరెక్ట్ కాదు. నిందించుకుని సమస్యను పెద్దది చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి విశాలమైన దేశంలో కొన్ని సమస్యలు అనుకోకుండా జరుగుతుంటాయి. వాటికి సమస్యలు పరిష్కరించుకోవాలి, అలాంటివి జరగకుండా చూసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఒకరినొకరు నిందించుకోవడం చాలా ఎక్కువైపోయింది. అది కరెక్ట్ కాదు. నిందలు అన్నది వేయడం చాలా తేలిక, పరిష్కారం కనుగొనడం అన్నది చాలా కష్టం. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. మేము కోర్టులో చేసేది కూడా అదే. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మేము ప్రజెంట్ సిచ్యువేషన్లో కోర్టులో చూసినట్టయితే తరతరాలుగా లిటిగేషన్స్ నడుస్తున్నాయి. ఈ తరతరాలుగా లిటిగేషన్స్ ఈ యొక్క లిటిగేషన్స్ ఇలాగే కంటిన్యూ అవడం కంటే మీరు నెగోషియేట్ చేసి ఏదో రకంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈ రోజుల్లో కోర్టునే డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాయి. ఆ రకంగా
ఈ లిటిగెంట్స్ కనుక పరిష్కారం చేసుకుంటే తొందరలో వాళ్ళకి ఒక రిజల్ట్ రావడం జరుగుతుంది. వాళ్ళు యాక్సెప్టబుల్గా, బోత్ పార్టీస్ యాక్సెప్టబుల్గా, ఏ గొడవలు లేకుండా. అందుచేత మా సైడ్ నుంచి కూడా, అడ్వకేట్ సైడ్ నుంచి కానివ్వండి, జ్యుడిషియరీ సైడ్ నుంచి కానివ్వండి, ఇలాగా మీడియేషన్ సెంటర్స్ ఓపెన్ చేసి మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇస్తున్నాము కూడా. దయచేసి ఈ విషయంలో, ఎందుకంటే సమస్యల పరిష్కరించుకోవడానికి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇక్కడ ఉన్న సమస్యలు ప్రతిదీ చెప్పుకోవాలంటే చాలా చాలా ఉన్నాయి. అది నేను ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేశాను. ఇది ప్రతి ఏరియా నుంచి కూడా, ప్రతి డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేయండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ అయిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంది, అలాగే ఈ పొల్యూషన్ విషయంలో కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి పొల్యూషన్ విషయంలో కూడా మీరు రివ్యూ చేసి ఎప్పటికప్పుడు మీరు రిపోర్ట్స్ తెప్పించుకుని, బికాజ్ ఆయనకి మన కాన్స్టిట్యున్సీ, రాజోల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వరప్రసాద్కి చాలా అనుభవం ఉంది. కాబట్టి నాకు ఆయన చాలా కాలం నుంచి, దగ్గరగా 3 డికేడ్స్ నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. కాబట్టి ఆయన నన్ను చాలా విషయాలు అడగడం జరిగింది. ఆయనకి వాటికి నేను సలహాలు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు కూడా నాకు కొంచెం అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన కోరడం కూడా జరిగింది. నేను తప్పనిసరిగా ఉంటానని చెప్పేసి అన్నాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా గట్రా వెళ్ళి రావడంతో ఆయన నేను కాంటాక్ట్ చేయలేకపోయాను. అందుచేత ఈ రోజున మనం ఈ విషయాల్లో ఈ మీడియా ద్వారా ప్రజలకు అందించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి, ఎవరికి ఏ సమస్య, ఎందుకు, ఎక్కడికి వెళ్ళాలన్నది మీరు వాళ్ళకి, ప్రజలకు తెలియజేసినట్టయితే మీడియా ఇంపార్టెన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ రోజులో చూసినట్టయితే మన ఎస్సీ వర్గీకరణ కూడా ఒకటి వచ్చింది. ఆ ఎస్సీ వర్గీకరణ నేను 2005 or 2004లో నేనే గవర్నమెంట్ పీరియడ్గా ఉన్నాను. 2004లో నేను సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ పీరియడ్గా ఉన్నప్పుడు, ఇంకంటే ముందు అనుకుంటా 2002 or so గవర్నమెంట్ పీరియడ్గా ఉన్నప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారు. ఈ ఎస్సీ బైఫర్కేషన్, ఏబిసిడి బైఫర్కేషన్ చేయాలా వద్దని వేసినప్పుడు ఆయన రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం, ఆయన ఒక ప్రపోజల్ పెట్టడం, ఏబిసిడి అని చెప్పేసి ఎస్సీలని విభజించవచ్చు అని చెప్పేసి ఆయన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయటం, గవర్నమెంట్ ఆ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాత 6 monthsలో యాక్ట్ అవ్వాలి. కాబట్టి అసెంబ్లీలో పెట్టి యాక్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఫేజ్ వైజ్లో జరిగినాయి. ఈ ఫేజ్ వైజ్లో జరుగుతున్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. నేను అప్పుడే సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ పీరియడ్గా ఉన్నాను. రామచంద్రరాజు కమిషన్ అపాయింట్ చేసి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ వచ్చింది, ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేశారు. తర్వాత యాక్ట్ వచ్చింది, యాక్ట్ని ఛాలెంజ్ చేశారు. అది సింగిల్ జడ్జ్ దగ్గర నేనే అపీర్ అయ్యాను. నేనే అపీర్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఒక రకంగా వచ్చిన తర్వాత నా మీద కొంచెం కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇతను ఎస్సీ మాల కింద ఉంటాడు కాబట్టి ఇతను ఎస్సీ మాదిగని సపోర్ట్ చేయడం కష్టం. కాబట్టి అంచేత అతను ఈ కేసులో తప్పించాలని చెప్పేసి పేపర్లో గట్రా రిపోర్ట్ అయిన తర్వాత నేను అడ్వకేట్ జనరల్కి ఫైల్ అప్పగించేసి నేను చేయనండి ఈ కేసు అని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన డీల్ చేశాడు. ఆయన తర్వాత హైకోర్టులో అయిన తర్వాత సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో తర్వాత అల్టిమేట్గా సుప్రీంకోర్టులో బైఫర్కేషన్ చెల్లదు అని చెప్పేసి 2013 or 14లో చెల్లదు, ఏబిసిడి ఎస్సీ కేటగరైజేషన్ జరగడానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు 341 కింద. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ఈ ఎస్సీ లిస్ట్ని టచ్ చేయడానికి అసెంబ్లీకి లేదు అని చెప్పి, స్టేట్ గవర్నమెంట్కి లేదు అని చెప్పేసి అక్కడ జడ్జ్మెంట్ రావడం జరిగింది. అలా జరుగుతున్న కారణంలో కొంతకాలానికి, అంటే 2012 అనుకుంటా, 2024లో నరేంద్ర సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని పంజాబ్ అండ్ హర్యానా నుంచి ఒక కేసు వచ్చింది. ఆ కేసులో దీన్ని కూడా రివ్యూ వేసి ఈ కేసును కూడా దాంతో ట్యాగ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమందంటే
ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కేర్ఫుల్గా రిపోర్ట్ చేయాలి దీంట్లో. అదేంటంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంది ఆర్టికల్ 341 కింద ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎవరిని కూడా అందులో యాడ్ చేయటం కానీ, లిస్ట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన లిస్ట్లో ఏ క్యాస్ట్ని కూడా కలపడం కానీ తీసేయడం కానీ స్టేట్ గవర్నమెంట్కి పవర్ లేదు, ఎవరికీ పవర్ లేదని చెప్పేసి అది ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంటు చివరికి వాళ్ళు ఏమన్నారంటే, ఎవరికైతే రిజర్వేషన్ ఫలితాలు అందటం లేదు ఈ షెడ్యూల్ కాస్ట్ లిస్ట్లో, సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో 59 కాస్ట్లు ఉన్నాయి, సబ్ కాస్ట్లు 59, ఆది ఆంధ్ర, మాల, మాదిగ, రెల్లి, గిల్లి అన్ని దగ్గర 59 కాస్ట్ ఉన్నాయి. ఆ 59లో కూడా ఒక సబ్ క్యాస్ట్ని తీసేయడం కానీ ఒక సబ్ క్యాస్ట్ని కలపడం కానీ ఏ ప్రభుత్వానికి, ఏ స్టేట్ గవర్నమెంట్కి పవర్ లేదన్నది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. కానీ ఎవరికైతే ఈ రిజర్వేషన్ ఫలితాలు అందటం లేదు ఆ యొక్క పర్టికులర్స్ కనుక కలెక్ట్ చేసి వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఫలితాలు అందే విధంగా చూడడంలో మాత్రం ఎటువంటి తప్పు లేదని